హలో ఆల్, ఈరోజు మీ అందరి కోసం గోంగూర రోటి పచ్చడితో వచ్చేసాను. ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా 8 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకొని అలాగే ఫ్రెష్గా కడిగిన గోంగూరని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ ఏం వేయక్కర్లేదు, కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే గోంగూరలో ఉండే తేమ, పచ్చిమిర్చి ఇవంతా బాగా ఉడికిపోతాయి ఆ కొద్దిగా వాటర్లే. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. గోంగూర, పచ్చిమిర్చి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవన్నమాట. గోంగూర ఎండుమిర్చితో పచ్చడి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది అదైతే. ఇంకా దాని రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఉడికిందని ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవుతూ మొత్తం మెత్తగా గోంగూర ఉడికిపోతే మొత్తం ఉడికిపోయినట్టే అండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చిలో ఫస్ట్ పచ్చిమిర్చిని తీసుకొని పక్కగా ఈ విధంగా రోల్లో వేసుకోవాలన్నమాట. తర్వాత ఉప్పుని కూడా వేసేసుకొని బాగా దంచుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. మీరు జార్లో వేసే పని అయితే జార్లో అన్నీ డైరెక్ట్గా వేసేయచ్చండి, వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఇలా రోట్లో చేసుకునే పని అయితే ముందుగా పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని అవి బాగా మెదిగిన తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే అండి. ఈ విధంగా బాగా దంచేసుకుంటే మెత్తగా పచ్చడిలా చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. టైం ఎక్కువ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో రెడీగా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే ఆలస్యం. తప్పకుండా వెంటనే అన్నిటిని వరుసగా పోస్ట్ చేసేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.